హై వ్యూవర్స్. ఐ థింక్ 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఇచ్చున్నా. వీలైతే ఆ వీడియో ఎతికి స్క్రీన్ షాట్ కూడా పెడతా, ఆ లింక్లో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఫస్ట్ ఏంటి, క్వాలిఫైర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ పోటీ పడతారు. అందులో ఆర్సీబీ గెలిచిద్ది, అంటే ఫైనల్ 1, అంటే ఫైనల్ 1 ఇస్తుంది, ఫైనల్లో ఆడే ఒకళ్ళు. నెక్స్ట్ నాకౌట్లో గుజరాత్ టైటాన్స్ తర్వాత ముంబై ఇండియన్స్ ఆడతారు. అక్కడ ముంబై ఇండియన్స్ గెలిచిద్ది, గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. నెక్స్ట్ సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ ఆడతారు. ఇక్కడ పంజాబ్ కింగ్స్ గెలిచిద్ది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడతారు. ఆర్సీబీ గెలిచిద్ది అంటూ ఒక చార్టు. అది జైషా, ఇప్పుడు ఎవరు ఐసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు కదా మన అమిత్ షా వాళ్ళ అబ్బాయి, అతను రాసి ఉంటే మొత్తం అతను స్కెచ్ చేస్తే అదే మొత్తం జరుగుతుంది అన్నట్టు మనం వీడియో ఇచ్చాం. ఫైనల్ కూడా అలా జరిగిద్దా చూద్దాను అనుకున్నాం. నిన్న ఓ రకంగా ఆల్మోస్ట్ ఇక గెలిచేసింది పంజాబ్ అనుకున్న మూమెంట్లో కూడా చివరి 17 ఓవర్లో టర్నింగ్ పాయింట్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో 2 వికెట్లు పడడంతో మొత్తం మ్యాచ్ మలుపు తిరిగిపోయింది. అండ్ ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడో పంజాబ్ కింగ్స్లో, అప్పుడే పాపం చాలామంది అనుకున్నారు పోయిందిరా పంజాబ్ అని. బట్ లాస్ట్ మూమెంట్కి కూడా వాళ్ళకు ఒక ధైర్యం ఉండే. కానీ చివరికి ఐ థింక్ 6 పరుగులు తేడాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొట్టేసింది. బట్ ఆ మూమెంట్లో మన కోహ్లీ యొక్క సంతోషం చూసి నాకు చాలా ముచ్చటేసింది. 18 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. ఎన్నో అవమానాలు, పాపం వాళ్ళ ఆవిడని అన్నారు, ఇతన్ని అన్నారు, ఎన్నెన్నో భరించాడు చివరికి గెలిచాడు. ఎక్కడ కూడా ఫిక్సింగ్ అన్న ఆలోచన ఎవరికి రాదు. ఏది క్వాలిఫైర్ 1 కానీ, తర్వాత నాకౌట్ కానీ, సెమీఫైనల్ కానీ, ఫైనల్ ఎక్కడ ఫిక్సింగ్ చేశారన్నది ఎక్కడ రాదు. కానీ ఐపీఎల్ అంటే మ్యాచ్ ఫిక్సింగ్ రా బాబా అంటారు. బట్ అంతా కూడా అనుకున్నట్టు జరిగింది. ఆర్సీబీ గెలిచింది. పంజాబ్ కింగ్స్ గెలవడానికి చాలా స్కోప్ ఉండే, వాళ్ళని ప్రెజర్ లేదు, అది లేదు అనుకున్నాం. బట్ అసలైన ప్రెజర్ ఉన్నటువంటి ఆర్సీబీ ఆ ప్రెజర్ని తట్టుకొని నిలబడింది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, వీడియో కూడా ఈవినింగ్. ప్రెజర్ కనుక తీసుకోకపోతే ఆర్సీబీ గెలిచింది, ప్రెజర్ తీసుకుందా పంజాబ్ కింగ్స్ గెలిచింది అనుకున్నాం. వీళ్ళు ప్రెజర్ తీసుకున్నా వాళ్ళు ఆడిన విధానం ఉందో చూశారు, సింప్లీ సూపర్. సో ఆర్సీబీ మొత్తానికి కప్ గెలిచింది. దెన్ ఏదైతే జైషాకి సంబంధించి మనం మాట్లాడుకున్నామో అదే ప్రూవ్ అయిపోయింది. అంతేనా? ప్రెడిక్షనా లేదా నిజంగా మ్యాచ్ ఫిక్సింగా? కింద కామెంట్లో తెలియచేయండి.